నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. సభకు వచ్చే మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించిన మంత్రి స్వామి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎస్పీ దామోదర్. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆనందంగా ఉంటుందని వెల్లడించిన ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. ఈ నెల 8వ తేదీ మార్కాపురంలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాలతో కలిసి సభాస్థలి హెలీప్యాడ్ను మంత్రి పరిశీలించారు. సభకు వచ్చే మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. డేట్ అయినా ప్లేస్ మంచిగా సెలెక్ట్ చేశారు కూడా మీకు రాయల్ వస్తుంది. నైటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎలాంటి అక్కడ పెడతారు, ఇక్కడ పెట్టరు. మీరు ఇక్కడ ఉంటే విజిట్ చేస్తారు. రేపు 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా మార్కాపూర్ కేంద్రంలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం ప్రకాశం జిల్లా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆకాశంలో సగం ఉన్నటువంటి మహిళల యొక్క మహిళా దినోత్సవాన్ని వెనుకబడినటువంటి ప్రాంతం అయినటువంటి మన జిల్లాలో ముఖ్యంగా మార్కాపురంలో జరుపుకోవటం చాలా సంతోషం. ఏదైనా కానీ మనం ఈరోజు విజన్ 47లో కూడా మహిళలదే కీలకం, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంపవర్మెంట్ సాధించాలి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. దాని సందర్భంగా కొన్ని స్టేట్ లెవెల్ ఇష్యూస్ కింద మెప్మా అదేవిధంగా డిఆర్డీలో కొన్ని ఎంఓయూలు చేసుకోబోతున్నారు. దాంతోపాటు ఈరోజు మనకి ఇక్కడ మహిళా శక్తి యాప్ ముఖ్యంగా అన్ని రకాల వర్గాలటువంటి మహిళలతో ముఖ్యమంత్రి గారు ఒక 2 hours ఇంటరాక్షన్ చేస్తుంటారు. వాళ్ళ ఎంపవర్మెంట్ కావచ్చు, వాళ్ళ భద్రత కావచ్చు, వాటి విషయంలో ముఖ్యమంత్రి గారు ఇంటరాక్షన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత కార్యకర్తల సమావేశం. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ అదేవిధంగా వాళ్ళకు ఒక నమ్మకాన్ని, భరోసాన్ని కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మొన్న జీడీ నెల్లూరులో జరిగింది. ఈరోజు మార్కాపూర్లో జరిగిపోతూ ఉంది. తర్వాత జిల్లా అధికారులతో కూడా సమీక్ష జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పలు అంశాల మీద కూడా చక్కని అధికారులకి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా నేను మహిళలందరూ కూడా ఈ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే సిద్ధంగా ఉన్నారు, ఉత్సాహంగా. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని పోలీసు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మహిళల మెగా మెడికల్ క్యాంపును ఎస్పీ దామోదర్ ప్రారంభించారు. గుంటూరుకు చెందిన ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ మొబైల్ వ్యాన్ను కూడా ఎస్పీ ప్రారంభించారు. ఈ వ్యాన్లోనే మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మీడియాతో మాట్లాడుతూ
పోలీస్ కుటుంబాలకు చెందిన మహిళలు, మహిళా పోలీసులతో పాటు ఇతర మహిళల కోసం మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా సాధికారతపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. మహిళల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. నగరంలోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రుల నుండి మహిళా డాక్టర్లను పిలిపించి వారి చేత వైద్య పరీక్షలు చేయించినట్లు ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ కార్యదర్శి జాలాది మణిబాబు తదితరులు పాల్గొన్నారు. విజయలక్ష్మి మీ పేరేంటి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 1 వీక్ మనం పోలీస్ డిపార్ట్మెంట్ పర్టికులర్గా ప్రకాశం జిల్లాలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే వాళ్ళకి ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఓపెన్ హౌస్, అలాగే ఎస్ఐ రైటింగ్స్ కానివ్వండి, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, వాళ్ళ ఇష్యూస్ మీద ప్రోగ్రామ్స్ చేశాం. ఈరోజు ముఖ్యంగా స్త్రీలకి ఎక్స్క్లూజివ్గా ఉమెన్కి మాత్రం ఈరోజు మెడికల్ క్యాంపు మనం భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. దీనికి నగరంలోనూ ఉన్నటువంటి హాస్పిటల్స్ నుంచి పర్టికులర్గా ఉమెన్ డాక్టర్స్ని అందరిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే సంఘమిత్ర, కిమ్స్, వెంకటరమణ, గ్లోబల్ హాస్పిటల్ ఫ్రమ్ గుంటూరు, క్యాన్సర్, మామోగ్రఫీ, ఇలాంటి స్పెషలైజ్డ్ వింగ్స్, గైనకాలజిస్ట్ని అలాగే అందరినీ కూడా పిలవడం జరిగింది. దీనికి పోలీసు కానివ్వండి, అలాగే మహిళా పోలీసులు కానివ్వండి, పబ్లిక్ కూడా ఈ క్యాంప్కి వచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇది మహిళా దినోత్సవ సందర్భంగా మేము ఏర్పాటు చేస్తున్నటువంటి క్యాంపు. దీన్ని అందరూ కూడా సద్వినియోగం పరచుకొని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ ఏర్పాట్లన్నీ ప్రకాశం జిల్లా మహిళా పోలీసులే చూడనున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి సభను పూర్తిగా మహిళా పోలీసు అధికారులు, మహిళా ఇన్స్పెక్టర్లు, మహిళా పోలీసులు చూడనున్నారు. పురుషులతో సమానంగా మహిళలు చక్కగా విధులు నిర్వర్తిస్తారన్న నమ్మకంతో రాష్ట్రంలోనే తొలిసారిగా సీఎం పాల్గొనే కార్యక్రమాలన్నీ మహిళా పోలీసులే చూడనున్నట్లు చెప్పారు. డీజీపీ, ఐజీ సూచనల మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా సీఎం సభ పూర్తిగా మహిళా పోలీసులతోనే నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇందుకోసం 200 మంది మహిళా పోలీసులను నియమించినట్లు వివరించారు. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా రోల్ మోడల్గా నిలవబోతున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. మార్కాపూర్లో రేపు సీఎం గారి ప్రోగ్రాం ఉంది, స్టేట్ ప్రోగ్రాం ఉంది. దాంట్లో మొత్తము స్టేజ్ కానివ్వండి, నిర్వహణ అంతా కూడా మహిళా పోలీసులని నియమించడం జరిగింది. ఇది ఫస్ట్ టైం మనం ఇలా చేస్తున్నాం. మహిళా ప్రోగ్రాం కాబట్టి మొత్తము మహిళా ఆఫీసర్స్, మహిళా కానిస్టేబుల్స్, మహిళా ఎస్ఐలు అంతా కూడా ఎక్కడ వాళ్ళు చక్కగా చేయగలుగుతారని ప్రూవ్ చేయడానికి ఇది ఒక వేదికలాగా మేము తీసుకుంటున్నాం. 200 మహిళా ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ వాళ్ళని వాడుతున్నాం. బయట ట్రాఫిక్ ఈజ్ డిఫరెంట్. మెయిన్ స్టేజ్, అలాగే పెరిఫెరల్ స్టాల్స్, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ఎక్కడుందో, సీఎం గారు ఎక్కడ ఉంటారో ఆ ఏరియా, డిగ్నిటరీస్, అలాగే పబ్లిక్ ఎక్కడ మీటింగ్ ఉందో ఆ ఏరియా అంతా కూడా ఉమెన్ వాడుతున్నాం. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మహిళలు చాలా చక్కగా చేస్తారనే దానికి మా డీజీ సార్ కానివ్వండి, అలాగే మా ఐజీ గారు కూడా దీన్ని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, ఇలా యూస్ చేద్దామని. సో వీఆర్ డిప్లాయింగ్ లైక్ దట్. ఇట్ షుడ్ బి అ రోల్ మోడల్. ఉమెన్ ఫోర్స్ అనే మొత్తము ప్రోగ్రామ్ కండక్ట్ చేసి సక్సెస్ చేస్తాం కూడా, అవుతుంది కూడా 100%. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలపై వాళ్లే ధర్నాలు చేసి కొత్త సాంప్రదాయంకి శ్రీకారం చుట్టారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. ఈరోజు జరిగిన శాసనసభ సమావేశంలో ప్రజలపై విద్యుత్ ఛార్జీలు మోపామంటూ తమ ప్రభుత్వంపై నెపం వేసి సభ్యులు వెళ్లిపోవడాన్ని మంత్రి తప్పుపట్టారు. విద్యుత్తుకు సంబంధించిన వాస్తవాలు ప్రజలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలపై 15,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు మోపిందని, దానిపై వాళ్లే ప్రశ్నలు వేయటం, వాళ్లే ధర్నాలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. 2022-23, 2023-24 సంవత్సరాల మధ్యకాలంలో గత వైసీపీ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల భారం మోపిందని మంత్రి సభ దృష్టికి తీసుకువచ్చారు.
అంతకుముందు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని మంత్రి సభలో చెప్పారు. మిగులు విద్యుత్తో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వానికి అప్పగిస్తే గత 5 ఏళ్ల విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తాడు. రాష్ట్రంలోని తమ కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు మోపదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజెస్ ఛార్జెస్ దాదాపు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజల మీద భారం మోపి దాదాపు 15,000 కోట్ల పైన ప్రజల మీద భారం వేయటం కూడా జరిగింది సార్. అదేవిధంగా ఒకసారి వాస్తవాలకు వస్తే 14 నుంచి 19లో ₹1 కూడా ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ₹1 కూడా మనం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మిగులు విద్యుత్ తోటి మనం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో విద్యుత్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడమే కాకుండా విపరీతంగా భారం పెంచి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం జరిగిపోయింది. దాదాపు 14 నుంచి 19 సంవత్సరాల్లో దాదాపు 7 నుంచి 8 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని మనం ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దానికి ఆ రోజు వచ్చిన ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పవర్ని తీసుకోకుండా పవర్ షట్ డౌన్ చేసేసి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజ్ చేయటం వల్ల ఈ భారం ప్రజల మీద పడింది అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. పిఠాపురం వేదికగా జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రకాశం జిల్లా నుండి జనసేన పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ పిలుపునిచ్చారు. ఒంగోలులోని లాయర్పేటలో గల మాజీ మంత్రి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆవిర్భావ వేడుకల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రాయపాటి అరుణ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా జనసేన ఎన్నో సమస్యలను ఆటుపోట్లను ఎదుర్కొంటూ నిలబడిందని అన్నారు. ఈ క్రమంలో 14వ తేదీన జరిగే పార్టీ అభివృద్ధి విజయోత్సవ వేడుకలకు జిల్లా నుండి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి రావాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, కార్పొరేటర్లు మలగా రమేష్, యనమల నాగరాజు, ఈదర చిన్నారి, గోపాల్ రెడ్డి, తాడి కృష్ణలత, నీలంరాజు సరోజ, గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, చంద్రశేఖర్, గోలి తిరుపతిరావు, తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ మార్చి 14వ తేదీ జనసేన ఆవిర్భావ దినోత్సవం 12వ సంవత్సరం విజయోత్సవ వేడుకగా జరుపుకోబోతున్నాము. గత 11 సంవత్సరాలుగా పార్టీని నిలబెట్టుకోవడానికి, సమాజంలో ఎదురవుతున్న సమస్యలు ఎదుర్కోవడం కోసం, అలాగే కార్యకర్తల్లో నాయకుల్లో భరోసా నింపుకోవడం కోసం ఎదురైనటువంటి ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ఈరోజు విజయ తీరాల వరకు వచ్చాం. మేము పార్టీని కాపాడుకుంటూ ఈ ప్రయాణంలో ఎంతోమంది మాతో కలిసి ప్రయాణం చేసి మధ్యలో ఎదురైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోలేక పక్కకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మాతో పాటు కంటిన్యూగా పోరాటం చేస్తూ ఈరోజు ఈ విజయంలో పాల్పంచుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు మా విజయం చూసి రేపు రాబోయే ఇంకా గొప్ప విజయాలను ఊహించి మాతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా వచ్చి ఈరోజు మాతో జతకూడిన వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా రేపు మార్చి 14వ తేదీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి పవన్ కళ్యాణ్ గారి తరపున, అలాగే జనసేన పార్టీ తరపున ఆహ్వానం అందిస్తున్నాము. జిల్లాకు సంబంధించి వివిధ నాయకులు వివిధ కమిటీల్లో అకామిడేట్ చేయడం జరిగింది. జిల్లా నుంచి ఆ వేడుకకు రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సంబంధిత నాయకులను సంప్రదించి మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను పొందవచ్చు. ఈ కమిటీలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ జిల్లా నుంచి ఇటీవలే జనసేన పార్టీకి నాయకులుగా వచ్చినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సమన్వయ కమిటీలో ప్రకాశం జిల్లాని సమన్వయం చేసుకునే విధంగా మెయిన్ మెంబర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు తరలి రావాలని చెప్పేసి మార్చి 14న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరిగేటువంటి ఈ వేదికని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ ఆహ్వానం అందిస్తున్నాం. రేపు మార్చి 14వ తారీఖు పిఠాపురంలో జరగబోయే ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోస్టల్ ఆవిష్కరణ జరిగింది. రేపు జరగబోయే పిఠాపురం సభకి లక్షలాది మందిగా రావాలని ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేలాది మందిగా తరలిపోవాలని కోరుకుంటూ 11 సంవత్సరాలు పడ్డ కష్టం ఈరోజు 12వ సంవత్సరం వేడుక విజయోత్సవ వేడుకలు చేసుకుంటున్న జనసేన పార్టీ రాబో రోజుల్లో జనసేన పార్టీకి ఎంతోమంది నాయకులు కార్యకర్తలు చేరుతున్నారు. కాబట్టి రేపు విజయోత్సవాన్ని విజయవంతం చేయాలని
ప్రకాశం జిల్లా అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటూ ఈరోజు నా తోటి కార్పొరేటర్లు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన ఆవిర్భావ సభకి ప్రకాశం జిల్లా నుంచి జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లా నుంచి ఆ కమిటీలో మెంబర్గా ఇచ్చినందుకు వారి తరపున కూడా అందరూ వాళ్ళ అభిమానులు అందరూ ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువ మంది ఇంతకుముందు జనసేనలో పనిచేసిన నాయకులు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయకులు కానీ అందరూ వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు. మార్చి 9వ తేదీన జరిగే సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎన్నికల్లో ఆంధ్రకేసరి ప్రకాశం ప్యానల్ను గెలిపించాలని ప్యానల్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఈదుపల్లి గురునాథరావు విజ్ఞప్తి చేశారు. ఒంగోలులోని హైదరీ క్లబ్ నందు ఆంధ్రకేసరి ప్యానల్ పోటీలో ఉన్న అభ్యర్థులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యానల్ అభ్యర్థులు సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురునాథరావు మాట్లాడుతూ గతంలో క్లబ్కు వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవంతో క్లబ్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడం జరిగిందని అన్నారు. తమ ప్యానల్ క్లబ్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. క్లబ్ను మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఆడిటోరియం, జిమ్ వంటి వాటిని పునరుద్ధరిస్తామని అన్నారు. వాటితో పాటుగా సభ్యుల ఆకాంక్ష మేరకు ముందుకు నడుస్తామని పేర్కొన్నారు. 9వ తేదీన జరిగే ఎన్నికల్లో సభ్యులందరూ ఆంధ్రకేసరి ప్రకాశం ప్యానల్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క సభ్యులు ఆధార్ కార్డుతో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్యానల్ నుండి వివిధ పదవులకు పోటీ చేస్తున్న సభ్యులు ఆర్ నితిన్ రెడ్డి, బంటుపల్లి లక్ష్మీరాజు, దేవత రాజా నాగేశ్వరరావు, ఉన్నవ శేషుబాబు, కరేటి కిరణ్, చెక్క రామకృష్ణ, జల్లిపల్లి పూర్ణచంద్రరావు, ధనిశెట్టి రాము, యామల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రకేసరి ప్రకాశం ప్యానల్ తరఫు నుంచి నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. వైస్ ప్రెసిడెంట్గా ఆర్ నితిన్ రాజరెడ్డి గారు మా ప్యానల్ నుంచి పోటీ చేస్తున్నారు. సెక్రటరీగా కోడూరి రాధాకృష్ణ గారు, జాయింట్ సెక్రటరీగా బంటుపల్లి లక్ష్మీరాజు గారు, ట్రెజరర్గా దేవతో రాజా నాగేశ్వరరావు గారు, ఉన్నవ శేషుబాబు గారు ఈసీ మెంబర్గా, కరేటి కిరణ్ గారు ఈసీ మెంబర్గా, దనిశెట్టి రాము గారు, చెక్క రామకృష్ణారావు గారు, యామల బాలకృష్ణ గారు, మన జల్లిపల్లి పూర్ణచంద్రరావు గారు ఈసీ మెంబర్స్గా పోటీ చేస్తున్నారు. రేపు మార్చి 9న జరగబో సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎలక్షన్స్లో ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ప్యానల్ తరఫున మేము పోటీ చేస్తున్నాం కాబట్టి గౌరవ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి అత్యధికమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. కొప్పరపు వెంకన్న నిలయం సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ గతంలో 1891 ప్రాంతంలో స్థాపించబడి నేటికి 13 దశాబ్దాలు పైబడి 134 సంవత్సరాలు చరిత్ర కలిగిన సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ వస్తున్నది కాబట్టి మా ప్యానల్ కానీ గెలిపించడితే ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నవి. క్లబ్బు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అంతగా లేనందున మేము అందుకు మొదటిగా ఎంతో కృషి చేయడం జరుగుతుంది. క్లబ్కు ఆర్థిక వనరుగా ఉన్న షాపులు ఈ మధ్య రోడ్డు విస్తరణలో దాదాపుగా డెమాలిష్ అయిపోయి కొంచెం ఇబ్బంది జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మన జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి వారు అందరినీ కలుపుకొని కూడా మేము వారి సహకారంతో క్లబ్బు ఆర్థిక పరిస్థితిని మళ్ళా షాపులన్నీ కూడా సర్వే చేయించి మళ్ళా షాపులు చిన్న చిన్న షాపులైనా కానీ పునర్నిర్మాణం చేసి మళ్ళీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేదానికి మేము ఎంతో కృషి చేస్తాం. అలానే క్లబ్లో ప్రాంగణం, కళా ప్రాంగణం ఉంది, గంజాం శేషగిరిరావు గారికి సంబంధించింది. ఆ ప్రాంగణాన్ని కూడా 2 దశల్లో భారీగా నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము. క్లబ్బు పరిస్థితుల్లో ఫండ్స్ ఎక్కువ లేనందున బయట ప్రముఖుల నుంచి కానీ గౌరవ సభ్యుల్లో నుంచి కొంత దాతల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉన్నాము. ప్రకాశం ప్యానెల్ తరఫున సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్లో జరుగుతున్న ఎన్నికల్లో నేను వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. మా ప్యానెల్కి సంబంధించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో
మేము చెప్పిన ప్రకారం మొదటి వారం నుంచి మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తాము. అంటే ఏదైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో ఆల్రెడీ మా ప్యానల్ తరఫున కంటెస్ట్ చేస్తున్న గురునాథన్ గారు చెప్పారు. అందులో ఎటువంటి రాజీ లేదు. దాని తగ్గ ప్రణాళిక కూడా మేము ఆల్రెడీ వేసుకున్నాము. 2 సంవత్సరాల లోపల మేము చెప్పిన హామీలన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. ఫస్ట్ గేట్తో మొదలుపెట్టి షటిల్ కోర్ట్ ప్రాంగణం అయితే మేము ఆల్రెడీ షటిల్ ప్లేయర్స్ మేము అంతా షటిల్ ఆడే బ్యాచ్ కూడా హామీ ఇచ్చున్నాము. ఆ జిమ్ రూమ్ కానివ్వండి, క్యారమ్స్ రూమ్ కానివ్వండి, ఫస్ట్ 1 ఇయర్లో అన్నీ కంప్లీట్ చేస్తాము. అలాగే సార్ చెప్పిన ప్రకారం కళా ప్రాంగణం 2 స్టెప్స్లో కంప్లీట్ చేస్తాము. ఇంకేదైనా కూడా సలహాలు సూచనలు ఉన్నా కూడా సభ్యులు ఎప్పుడైనా మా దగ్గర ఫ్రీగా రావచ్చు, మాట్లాడచ్చు. మా ప్యానల్ తరఫున పోటీ చేసిన అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే వాతావరణం ఉంటుంది. అలాగే ఇంకేదైనా ఉన్నా కూడా కంప్లైంట్స్ ఉన్నా కూడా మేము తీసుకుంటాము. అందరూ ఓటుకు వినియోగించుకోండి, మా ప్యానల్ని గెలిపించండి. సివిఎన్ క్లబ్ అభివృద్ధి మా ధ్యేయంగా మేము పనిచేస్తాం. సివిఎన్ క్లబ్ యొక్క మెంబర్స్కి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు రామకృష్ణారావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్గా చేశాను. విషయాలన్నీ కూడా మా ప్రెసిడెంట్ అభ్యర్థి అయినటువంటి గురునాథం గారు అన్ని విషయాలు చెప్పారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి నితిన్ రెడ్డి గారు కూడా అన్ని విషయాలు చెప్పున్నారు. మేమైతే ఖచ్చితంగా హామీ ఇవ్వగలము. మేము ఏవైతే చెప్పామో అవి తప్పనిసరిగా నెరవేరుస్తాము. మేము ఒక ప్రణాళిక ప్రకారమే ముందుకు పోతాము. ఎందుకంటే క్లబ్ పరిస్థితి ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని దాతల యొక్క సహాయ సహకారాలతోటి మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాము అనేటటువంటి నమ్మకం నాకైతే ఉన్నది. మరీ ముఖ్యంగా షటిల్ కోర్ట్ అడిగారు. ఆ ప్లేయర్స్ అందరూ కూడా మేము మీట్ అవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పారు, దాన్ని నెరవేరుస్తాము. అట్లాగే టాయిలెట్స్కి కూడా అంత పెద్ద 100 మంది ఉండేటటువంటి టాయిలెట్స్ కూడా 4-5 మాత్రమే ఉన్నాయి. దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. జిమ్ పాడుపడిపోయింది. ఆ జిమ్ని కూడా అలా డెవలప్ చేస్తాము. అలాగే మొత్తం కలర్స్ కాకుండా బాగా పాడుపడినట్టుగా ఉంది. మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా అవన్నీ కూడా బాగా కలర్ చేసి కలర్ఫుల్గా చేయాలి అనేటటువంటిది ఒక గురునాథం గారు చెప్పినట్లుగా ఎంతో చరిత్ర 134 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి క్లబ్బు ఈరోజు ఆ స్థితిలో ఉన్నది. దాన్ని అందరి కూడా దాతల సహకారంతో మేము డెవలప్ చేస్తామని ఖచ్చితంగా మీ అందరూ అత్యధికమైనటువంటి మెజార్టీతో మా సభ్యులందరినీ కూడా గెలిపించినట్లయితే మేము ఒకే దాటి మీద ఉంటాము. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీ కోర్ విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ సైబర్ క్రైమ్ ఏ విధంగా జరుగుతుంది, దాని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే సైబర్ వల్ల ఏ విధంగా చిక్కుకుంటున్నామో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. సైబర్ క్రైమ్కు గురైతే ఎలా రియాక్ట్ కావాలి, ఎవరికి తెలియజేయాలి అనే విషయాలను తెలిపారు. సైబర్ క్రైమ్పై విద్యార్థుల అనుమానాలను సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ నివృత్తి చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్కు చెందిన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రాజెక్ట్ సైబర్ అంబాసిడర్ కరుణాకర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ బారిన పడే వారి సంఖ్య పెరిగిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలు, లా కాలేజీల్లో కూడా సైబర్ క్రైమ్ గురించి అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు. ముందుగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు సైబర్ క్రైమ్ గురించి వైద్య విద్యార్థులకు వివరించారు. దాన్ని కాల్ లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్ అవతల వాడు చేస్తాడు. మీరు అనుకుంటున్నారు కదా వాట్సాప్ కాల్లో రికార్డ్ చేయలేమని అనుకుంటున్నారు అందరూ. చాలా మంది అనుకుంటారు సార్ వాట్సాప్ కాల్ రికార్డ్ చాలా రేపు ఏ టూల్స్ ఉన్నాయి తెలుసు కదా అందరికి. మీ ఫోటో ఇస్తే మీ వీడియో తయారు చేయొచ్చు. సో జనరల్ ఫోటో 100% దాంట్లో మొహమాటమే లేదు. ఎవరైనా సరే నేనైతే తీయను, ఎవరికి తీయాల్సిన అవసరం లేదు. ఏదన్నా మనకి ప్రొసీడ్ అవుతారు. ప్రొసీడ్ అయ్యారా పటాష నెక్స్ట్ ఇవి చూడండి. రీసెంట్లీ యువర్ పేరెంట్స్ అర్థమైందా, ఇంక్లూడింగ్ యువర్ పేరెంట్స్కి మీ యొక్క క్రెడెన్షియల్స్ ఇవ్వకూడదు. ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజ్లో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి తరఫున ఈ యొక్క ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి సైబర్ క్రైమ్ అవేర్నెస్ మీద, తర్వాత సైబర్ సేఫ్టీ మీద ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో
ప్రకాశం పోలీస్ తరఫున కూడా మేము భాగమయ్యి వారికి సైబర్ క్రైమ్ మీద సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి, సైబర్ క్రైమ్స్లోకి బారిన పడకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ సైబర్ క్రైమ్కి కానీ గురి అయితే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎవరికి రిపోర్ట్ చేయాలనేది అవేర్నెస్ కూడా స్టూడెంట్స్తో ఇన్ఫర్మేషన్ పంచుకోవడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ మీద వారి యొక్క అవగాహన, వారి యొక్క సజెషన్స్ కూడా తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయడం జరిగింది. ఈ యొక్క ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరూ కూడా సైబర్ సేఫ్గా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ప్రకాశం పోలీస్ తరఫున ఆకాంక్షిస్తాం. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సీడాక్ సెంటర్ డెవలప్మెంట్ అడ్వాన్స్ కంప్యూటింగ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రాజెక్ట్లో నేను సైబర్ అంబాసిడర్గా వర్క్ చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా రిమ్స్ మెడికల్ కాలేజీ నందు మెడికల్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సైబర్ థ్రెట్స్ గురించి, సైబర్లో జరిగేటువంటి క్రైమ్స్ గురించి వాళ్ళు మెడికల్ స్టూడెంట్స్, లా స్టూడెంట్స్ ఎలాగా ఎడ్యుకేట్ అవ్వాలనే దాని మీద ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రిన్సిపాల్ గారు, నెక్స్ట్ సిఐ గారు అటెండ్ అయ్యి ఎంతగానో చక్కగా మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. స్టూడెంట్స్ కూడా ఎన్నో క్వశ్చన్స్ అడిగి పార్టిసిపేట్ చేయటం, ఎంత చక్కగా కార్యక్రమం జరగటం. ఈ కార్యక్రమాన్ని అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, లా కాలేజెస్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా విస్తృతంగా జరగాలని మేము ప్లాన్ చేస్తాం. ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో జరిగిన వేడుకలకు ప్రిన్సిపల్ డి కళ్యాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కళ్యాణి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా ఉద్యమం గురించి వివరించి నేటి సమాజంలో పిల్లలు ఎలా నడుచుకోవాలో వివరించారు. సంఘమిత్ర హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దీప మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందుగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే అన్నిటిలో ముందుకు రాణించగలమని తెలిపారు. ఈ వేడుకల్లో డాక్టర్ నందిత, పి కుసుమకుమారి, మహిళా సాధికార విభాగ కోఆర్డినేటర్ ఇందిర, వృక్షశాస్త్ర విభాగాధిపతి డోలా అనంతలక్ష్మితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. This theme calls for faster progress and improving women's lives. It encourages people, government and organizations to take active steps to support women's growth and provide equal opportunities and eliminate discrimination. It helps in raising awareness about gender equality and challenges. Here, I'm speaking on behalf of Dr. Nandita also. And మిమ్మల్ని చూస్తే మా కాలేజ్ డేస్ గుర్తొచ్చేస్తున్నాయి అన్నమాట. అదే నేను మేడం మాట్లాడుతూ ఉన్నాను ఇందాక. 25-30 years ago మా కాలేజ్ లైఫ్. when you look back at life and think ఏది మన లైఫ్ లోనే బెస్ట్ పార్ట్, మనం మన లైఫ్ లో ఏది అనుకుంటే అందరూ ఐఎమ్ షూర్ ఇప్పుడు కాదు, మేబీ 10-15 years down the line you will say your college. 19 నుంచి 24 years మళ్ళీ యంగ్ అడల్ట్స్ అంట. సో ఈ విన్నారా ఈ పదం, the world has become a small place. వరల్డ్ అనేది చాలా చిన్నది అయిపోయింది. ఎందువల్ల? why has the world become a small place? Because of travel, because of social media. సోషల్ మీడియా అనేది ఒకటి ఉండడం వల్ల ప్రపంచంలో ఏ కార్నర్లో ఏది జరిగినా మీకు ఒక 2-3 నిమిషాల్లో ఆ విషయం ఇక్కడ తెలుస్తుంది. ఒంగోలుకు చెందిన ఆ మహిళ మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. మంచి ప్యాకేజీ, అంతకుమించి విదేశాల్లో కూడా కంపెనీ తరపున అనేక మార్లు ప్రాతినిధ్యం వహించారు. ఏడాదికి ప్యాకేజీ పెరుగుతూ వస్తుంది. సాఫ్ట్వేర్లో స్టార్ ఆఫ్ ది మంత్గా అనేక మార్లు అవార్డులు తీసుకున్నారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న ఆమెను ఏదో వెలితి పీడించేది. వెలితి గురించి ఆలోచించేలోపు సంవత్సరాలు గడిచిపోయాయి. తన వెలితి తీర్చుకునేందుకు 13 ఏళ్లుగా పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేశారు. తన మనస్సుకు ఎంతో నెమ్మది కలిగించే కూచిపూడి నృత్యకారిణిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. దాదాపు 100 మంది విద్యార్థులకు కూచిపూడి నృత్యం నేర్పిస్తూ వారిని మంచి కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాఫ్ట్వేర్ రంగాన్ని విడిచిపెట్టి కూచిపూడి శిక్షకురాలుగా మారిన ఆ మహిళ సక్సెస్ గురించి తెలుసుకుందాం.
ఒంగోలుకు చెందిన శివకుమారికి 6వ తరగతిలోనే కూచిపూడి నృత్యంపై మక్కువ ఏర్పడింది. కామేశ్వరి అనే కూచిపూడి నృత్యకారిణి వద్ద కొంతకాలం శిక్షణ తీసుకున్నారు. గుంటూరులో కాజా వెంకట సుబ్రహ్మణ్యం వద్ద కూచిపూడిలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాపీఠంలో ఎంఏలో డబుల్ గోల్డ్ మెడల్ సాధించారు. బెంగళూరులో జరిగిన యూత్ ఫెస్టివల్లో శివకుమారి ప్రదర్శనకు మంచి పేరు వచ్చింది. ద్రౌపది, లీలావతిగా ప్రదర్శనలు చేసి అనేక మంది ప్రశంసలు పొందారు. ముఖ్యంగా నర్తనశాల రూపంలో ద్రౌపదిగా శివకుమారి ప్రదర్శనను చూసి అక్కడి వ్యాఖ్యాతలు, కెమెరామెన్లు మహానటి సావిత్రిని తలపించింది అంటూ ప్రశంసించారు. ఇది తన జీవితంలో మరుపురాని ఘట్టమంటూ శివకుమారి తెలిపారు. తన గురువు గారితో కలిసి ప్రదర్శన చేయటం తనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చినంత సంతోషంగా ఉంది అంటూ తెలిపారు. నా చిన్నప్పటి నుంచి అంటే నేను 6వ తరగతిలోనే ఒంగోలులో కూచిపూడి నేర్చుకోవడానికి మా గురువు గారు కామేశ్వరి గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆవిడ వివాహానంతరం నేను గుంటూరు వెళ్ళి మా గురువు గారు డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారి దగ్గర సర్టిఫికేట్ కోర్సు అలాగే డిప్లొమా, నా డిగ్రీ లోపు నేను సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులు 2 కూడా పూర్తి చేయడం జరిగింది. తర్వాత కొంత చదువు రీత్యా, ఉద్యోగాల రీత్యా కొంత దూరం ఏర్పడిన 17 సంవత్సరాల వరకు కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత నేను ఉద్యోగం మానేసిన తర్వాత ఇంటి దగ్గర ఎందుకో ఎంఏ చేయాలనేటువంటి కోరికతో, ఇది చిన్ననాటి నుంచి ఉన్నది, అది తీర్చుకోవాలనే కోరికతో కూచిపూడి వెళ్ళి సిద్ధేంద్ర కళాపీఠంలో డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రి గారు ప్రిన్సిపాలు, వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి క్లాసెస్ అన్నిటికీ కూడా అటెండ్ అయ్యి ఎంఏ పూర్తి చేయడం జరిగింది. గురువుగారు ప్రోత్సహించి మీరు ఎందుకు ఒంగోలులో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టకూడదు అనేదే వారు అందించిన ప్రోత్సాహం. దాంతో నేను ఒంగోలు, ఎందుకంటే మనం నేర్చుకున్న విద్య నలుగురికి పంచడం ద్వారా స్ప్రెడ్ అవ్వడం అనేది మంచి విషయం అమ్మ, తప్పకుండా మీరు ఇన్స్టిట్యూట్ పెట్టండి, చెప్పగలరు మీరు అని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో దాంతో మనం ఇన్స్టిట్యూట్ పెట్టడం, అలాగే ఒంగోలులో చాలామంది అనుకున్నారు యాక్చువల్గా అయితే కూచిపూడి ఎవరు నేర్చుకుంటారు, ఇప్పుడంతా కూడా సినిమా పాటలకి వాటికి ఇష్టం ఎక్కువగా ఉంది కదా అని. కానీ నాకు అర్థమవుతున్న విషయము, పిల్లలకు గనక తల్లిదండ్రులు శ్రద్ధగా నేర్పిస్తే, ఇలా మీరు చూస్తున్నారు ఈరోజు ఎంతమంది నేర్చుకుంటున్నారు అనేది, వాళ్ళ చక్కటి క్రమశిక్షణ కానీ వాళ్ళ చదువుల్లో ఉన్నతి కానీ అన్ని విధాలా కూడా ఈ కూచిపూడి నాట్యం ద్వారా వాళ్ళకి చాలా సహాయాన్ని ఇస్తుంది. నేను ఎంసీఏ చేసి తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక 13 ఇయర్స్ వరకు వర్క్ చేశాక ఉద్యోగం విరమించుకొని నా కూచిపూడిపై ఉన్నటువంటి మక్కువతో నా స్వగ్రామైనటువంటి ఒంగోలు వచ్చి, అంటే మా టౌన్ పెరిగిందంతా కూడా ఒంగోలు, ఈ ఒంగోలు వచ్చి సెటిల్ అయ్యాక కూచిపూడి నలుగురికి నేర్పించాలనేటువంటి ఆశతోటి 2014లో శ్రీ నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతన్ అనేటువంటి ఈ సంస్థను స్థాపించాము. ఇందులో తర్ఫీదు అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి రావడంతో మాకు చాలా ప్రోత్సాహం అందించి, అలహరి చెంచలరావు గారు ఇంటి దగ్గర అయితే మీకు స్థలం సరిపోదు అని చెప్పేసి సంతపేట సాయిబాబా మందిరాన్ని మాకు వసతిగా ఇచ్చారు ఇక్కడ చెప్పుకోవడానికి. అలా ఒక కూచిపూడి యాక్చువల్గా నేను డిగ్రీ వరకు ప్రతి ప్రోగ్రాముల్లోనూ పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత వచ్చిన ఎంసీఏలో కూడా యూత్ ఫెస్టివల్ బెంగళూరులో అట్లా యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశాను. అప్పటికి చాలా బహుమతులు కూడా అందుకున్నాను. ఆ తర్వాత ఎంఏ టైంలో మా గురువులు ఎంఏ క్లాసెస్ చెప్పేటువంటి ఏలేశ్వరపు శ్రీనివాసరావు గారితో నాదనీరాజనం వేదిక తిరుమలలో చేశాము. అలాగే మా గురుగారు డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రి గారితో తమిళనాడు, కర్ణాటక అన్ని స్టేట్స్లోనూ వారి బృందంతో పాటు నేను ద్రౌపదిగా, లీలావతిగా వారు చేసేటువంటి నృత్య రూపకాల్లో అనేక క్యారెక్టర్స్ను కూడా చేయడం జరిగింది. అంటే అవార్డు అనే దానికన్నా నాదనీరాజనం మేము నర్తనశాల అనేటువంటి రూపకం చేసినప్పుడు నర్తనశాలలో ద్రౌపదిగా చేశాను. ఆ ద్రౌపదిగా చేసినప్పుడు ఆ కెమెరా వాళ్ళు, అక్కడ చూసినటువంటి వ్యాఖ్యాత వాళ్ళందరూ కూడా మీ కొన్ని ఫ్రేమ్స్ మాకు సావిత్రి గారి ఎక్స్ప్రెషను, సావిత్రి గారి ఇది కనపడుతుండిందండి. మేము అప్పట్లో నర్తనశాలలో సావిత్రి గారిని చూసినట్లుగా అనిపించింది, మీ ఎక్స్ప్రెషన్ కానీ అదే నాకు పెద్ద అవార్డుగా అనిపించింది. ఎందుకంటే ఆ రూపకం అనేది చాలా పెద్ద ఛాలెంజింగ్ రూపకం. మా గురువు గారితో చేయడం అనేది నిజంగా అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా మాకు. వారు అట్లాంటిది నా చేత చాలా ప్రదర్శనలు ఇప్పించారు, ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రదర్శన ఇప్పించారు. అది కూడా అరౌండ్ నా 40 ఇయర్స్, అప్పుడు నేను 40 ఇయర్స్ ఉన్నప్పుడు ముఖ్యమైన రోల్ ఇచ్చి నన్ను ప్రోత్సహించారు, నాలో ఉన్న నమ్మకాన్ని పెంచారు. తనకున్న కళను 10 మందికి పంచాలి అని తన గురువులు చెప్పడంతో ఒంగోలు శ్రీ నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతన్ ప్రారంభించినట్లు శివకుమారి తెలిపారు. ఒంగోలులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్న తన భర్త వ్యామజాల శ్రీనివాస్ సహకారంతోనే తాను
కూచిపూడి నృత్య నికేతన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇవ్వటం తనకు ఎంతో సంతోషం కలిగిస్తుందని తెలిపారు. 10 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న విషయాన్ని శివకుమారి గుర్తు చేశారు. నేషనల్ అవార్డ్స్ యాక్చువల్గా 10 మంది దాకా తీసుకొని ఉంటారండి. అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్లు అయ్యి వాళ్ళ ఊర్లలో ఎంఏలు కూడా చేసి అక్కడ కూడా వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు. పెద్ద పిల్లలు శ్రావ్య, శ్రవంతి, లాస్య ఇట్లా పిల్లలందరూ, సుశీల అనే పాప మనకి మొన్నటి వరకు అసిస్టెంట్ టీచర్గా ఉంది. ఆ పాప కూడా ఇప్పుడు యుఎస్లో డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఇస్తుంది. అమెరికా వెళ్ళింది మ్యారేజ్ తర్వాత. అలా వీళ్ళంతా కూడా సీనియర్స్ అందరూ కూడా మంచి మంచి అవార్డ్స్ తీసుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా కేంద్రీయ విద్యాలయం వాళ్ళు నిర్వహించేటువంటి జోనల్ లెవెల్, క్లస్టర్ లెవెల్స్లో కూడా తన టాప్ దీనికి వెళ్ళింది ఒక పాప, తేజశ్రీ అనే పాప. శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా కళా తపస్వి కె విశ్వనాథ్ హాజరై పిల్లలను ఆశీర్వదించడం తమకు మరుపురాని ఘట్టమని శివకుమార్ తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆధ్వర్యంలో ఒంగోలులోని మినీ స్టేడియంలో ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తనల కార్యక్రమంలో తమ విద్యార్థుల ప్రదర్శనలకు మంచి పేరు వచ్చిందన్నారు. తమ విద్యార్థులు ప్రదర్శిస్తున్న పద్మావతి వైభవం, శంకర విజయం, రుక్మిణి కళ్యాణం, సాయిబాబా రూపకం ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. సంవత్సరం అయిన తర్వాత ప్రథమ వార్షికోత్సవానికి మా అదృష్టం కొద్దీ కళా తపస్వి కె విశ్వనాథ్ గారు మాకు ముఖ్య అతిథిగా విచ్చేసి చాలా చక్కగా ఈ అకాడమీ రన్ అవుతోంది, దీన్ని అందరూ కూడా ప్రోత్సహించండి అనేటువంటి మంచి సందేశాన్ని ఇచ్చి పిల్లలందరినీ కూడా ఆశీర్వదించారు. అది మొదలు మాకు ఈ రోజు వరకు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. మా గురువుల యొక్క ఆశీస్సులు, మా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల వల్ల ఈ అకాడమీ చక్కగా రన్ అవుతోంది. అలాగే ఇందులో శిక్షణ పొందినటువంటి విద్యార్థులు ఇదే కూచిపూడిలో సర్టిఫికేటు, డిప్లొమా, అలాగే ప్రాచీన కళాకేంద్ర వారు నిర్వహించే లెవెల్ 1, లెవెల్ 2 ఎగ్జామ్స్, అలాగే ఇక్కడ డిప్లొమా అయిన తర్వాత యూనివర్సిటీస్కి వెళ్ళి నాగార్జున యూనివర్సిటీ, అలాగే కూచిపూడి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా వాళ్ళు ఎంఏ కూడా జాయిన్ అయ్యి వాళ్ళు కంప్లీట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఇక్కడి నుంచి ఉన్నారు. అందుకు ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే ఒంగోలు నుంచి ఇది వరకు సర్టిఫికేట్, డిప్లొమా చేసిన పిల్లలు అనేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఏదైనా నేర్చుకోవాలి అంటే అటు విజయవాడ కానీ, ఇటువైపు తిరుపతి కానీ ఇలా వెళ్ళి నేర్చుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఒంగోలులోనే మన ఇన్స్టిట్యూట్ ద్వారా చాలామంది పట్టభద్రులు అవడం అనేది మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. మన దగ్గర కొన్ని రూపకాలు ఉన్నాయండి. పద్మావతి కళ్యాణం, పద్మావతి వైభవము, శంకర విజయము, రుక్మిణీ కళ్యాణము, శ్రీమద్ చెంగాళమ్మ చరితము, అట్లాగే సాయిబాబా రూపకము. ఈ రూపకాల ద్వారా ఏమిటంటే పురాణ కథలన్నీ కూడా పిల్లలకు అర్థం అవ్వాలి, ప్రజల్లో కూడా నాట్యాన్ని రూపకం ద్వారా తీసుకెళ్లడం ద్వారా మన పురాణ కథలన్నీ కూడా క్యారెక్టర్స్, ఆ వేషధారణలు, ఎందుకంటే కూచిపూడి అనేదే ఒక నాటక ప్రక్రియ. కూచిపూడి అనేది దానికి స్పెషాలిటీ ఏంటంటే ఒక నాటకం, భాగవత కథలన్నింటినీ కూడా నాటక రూపంలో ప్రదర్శించడం అనేది దీని ప్రత్యేకత. సో ఆ ప్రత్యేకత అనేది కొన్ని పెర్ఫార్మెన్సెస్లో మేము రూపకంగా జనాల్లోకి తీసుకువెళితే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ పద్మావతి వైభవం అనే రూపకాన్ని అన్నమాచార్య కీర్తనలతో ఎక్స్క్లూజివ్గా తీసుకొని తయారు చేయడం జరిగింది. ఈ రూపకాన్ని మేము నాదనీరాజనం తిరుమలలో చేశాము. కానీ కసరత్ అన్నారు, అది కరెక్టే. ఎందుకంటే పెద్ద టీం, ఒక 25 మందితోటి మనం డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్కడ కరెక్ట్గా రావాలి, వాళ్ళు కరెక్ట్గా ఎలా అందుకోవాలి, వీటన్నిటికీ కూడా చాలా సాధన అవసరం. దానికి నాకు తల్లిదండ్రులే సపోర్ట్. వాళ్ళు ప్రాక్టీసులకు రావడం కానీ, ఎక్కువ టైం సాధన చేయడంలో కానీ అంతా కూడా నాకు తల్లిదండ్రులు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అలాగే పిల్లలు కూడా అంతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ప్రభుత్వం ప్రాచీన కళలను మరింత ప్రోత్సహిస్తే బాగుంటుందని శివకుమారి తెలిపారు. వినాయక చవితి, దసరా, నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు కూచిపూడి వంటి వాటిని ప్రోత్సహిస్తే ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ కళలను నేర్పించేందుకు ముందుకు వస్తారని తెలిపారు. క్రమం తప్పకుండా కూచిపూడి తరగతులకు హాజరయ్యే విద్యార్థుల్లో చదువు పట్ల మరింత ఆసక్తి కలిగి చురుగ్గా రాణిస్తారన్న విషయాన్ని శివకుమారి గుర్తు చేశారు. కూచిపూడి సర్టిఫికేట్ కోర్సు విద్యార్థుల ఉన్నత చదువులకు ఉపయోగపడతాయి అంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే శ్రీనివాస్, శివకుమారి దంపతుల కుమారుడు కేతన్ శర్మ 6వ తరగతి నుండే తన తల్లి వద్ద కూచిపూడి నేర్చుకుని భారతదేశంతో పాటు యూకే, లండన్ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి బలా అనిపించారు. ప్రస్తుతం కాలికెట్లో NITలో ఆ కుమారుడు 2వ సంవత్సరం చదువుకుంటున్నారు. దసరా నవరాత్రులు, వినాయక నవరాత్రులు ఇలాంటివి చేసేటప్పుడన్నా కూచిపూడి కార్యక్రమాలను ఎంకరేజ్ చేస్తే అన్ని ఏరియాల్లో వాళ్ళకి కనీసం తెలుస్తుంది.
కూచిపూడి అనే నాట్యం ఒంగోలులో కూడా నేర్పబడుతోంది. పిల్లలందరినీ కూడా చేర్పించాలి అనేటువంటి అవగాహన కలుగుతుంది అనేది నా కోరిక. పేరెంట్స్ నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే వాళ్ళకి ఇంటి దగ్గర ఇదివరకు చదువుల్లో కొంచెం డల్గా ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు క్లాస్ ఉంది అంటే త్వరగా హోంవర్క్లు చేసేసుకోవడం, వాళ్ళ పని వాళ్ళ టైంకి మెయింటైన్ చేసుకోవడం, అలా వచ్చేస్తున్నారు ఇంట్రెస్ట్గా క్లాసెస్కి. మాకు హ్యాపీగా ఉందండి. ఎందుకంటే వాళ్ళకి అన్ని విధాల ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది పిల్లల్లో. లైక్ ఇదివరకు డల్గా ఇంట్లో కామ్నే కూర్చునే వాళ్ళు మాట్లాడడం, నలుగురితో మాట్లాడడం, బయటకు ఓపెన్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా అంటే ఇవన్నీ బయటకు ఎక్స్ప్రెస్ చేసేటువంటి డెవలప్మెంట్స్ కాదు, కానీ వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు నోటీస్ అనమాట పేరెంట్స్. గవర్నమెంట్ మనల్ని ప్రోత్సహించాలండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడి నుంచి ఏదైనా గవర్నమెంట్ తరఫున కొంత ఫెస్టివల్ అట్లాంటివి ఇక్కడ జరిగితే కొంత అవగాహన అనేది ప్రజల్లో కలుగుతుంది. అంటే కూచిపూడి ఫెస్టివల్, డ్యాన్స్ ఫెస్టివల్, మ్యూజిక్ ఫెస్టివల్స్ కలిపి పెట్టినా కూడా మన ప్రజల్లోకి ఈ నాట్యం అనేది వెళుతుంది. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి అందరూ కూడా కేవలం టీవీలకు స్టిక్ ఆన్ అయిపోతున్నారు, మొబైల్ ఫోన్స్, టీవీలో సీరియల్స్కి స్టిక్ ఆన్ అవుతున్నారు. ఈ కల్చరల్ యాక్టివిటీస్ అనేవి బయట విరివిగా జరిగితే కానీ మనకి ఇక్కడ ఇంకా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ పిల్లల ప్రదర్శన అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. దానికి పర్సనల్ ఎగ్జాంపుల్ నేను, మా అబ్బాయి ఇందులో సర్టిఫికేట్ కోర్స్ చేశాడు, కేతన్ శర్మ. తను ఇప్పుడు ఎన్ఐటి క్యాలికట్లో సీట్ సాధించుకొని ఎన్ఐటీలో చదువుతున్నాడు, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అంటే దానికోసంగా చేరి 6వ తరగతి నుంచి ఐఐటి అని కోర్సుల్లో చేరిన పిల్లలకి రాని సీటు ఇందులో డ్యాన్స్లోనే ఉండి ఐఐటి కోర్సులు అట్లా తీసుకోకుండా డైరెక్ట్ ఇంటర్ తర్వాత ఎగ్జామ్ రాసి ఇంటర్లోనే తీసుకున్నారు కోర్సు. దీనికోసంగా ఐఐటి అని ప్రిపేర్ అవ్వలేదు బాబు. అయినా కూడా అక్కడి నుంచి నాకు కాలేజ్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చేది, మీ అబ్బాయి చాలా చక్కగా చదువుతున్నాడండి, చాలా బాగా చేస్తున్నాడు అనేసి. తర్వాత ఎన్ఐటీలో రావడం కూడా వాళ్ళు చాలా హ్యాపీ. అందరికీ నమస్కారం. నా పేరు నందిని. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను పేసన్న వరంపియాల్లో స్కూల్లో చదువుతున్నాను. నాకు డాన్స్ అంటే బాగా ఇష్టం. అందుకని నేను ఇక్కడ జాయిన్ అయితే నాకు మేడం వాళ్ళు బాగా నేర్పించారు కాబట్టి నేను ఇప్పుడు ఇంత ఇంప్రూవ్ అయ్యాను. డాన్స్ అంటే ఏం డాన్స్ అమ్మా? బ్రేక్ డాన్స్? కూచిపూడి. కూచిపూడి అంటే నీకు ఎందుకు ఇష్టం? ఏమో నాకు తెలీదు, నాకు తెలియకుండానే నాకు ఇష్టం పుట్టింది. ఇష్టం ఏర్పడిందా? అందరికీ నమస్కారం. నా పేరు ఆరుషి. నేను 3వ తరగతి చదువుతున్నాను. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. నాకు డ్యాన్స్ రావాలనిపిస్తుంది. ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అమ్మా డైలీ? నేను నేర్చుకోవడానికి వస్తాను. ఏం డ్యాన్స్ నేర్పిస్తున్నారు ఇక్కడ? కూచిపూడి. ఎలా ప్రాక్టీస్ చేస్తున్నావు? బాగా. నా పేరు ఏ పణికుమార్ అండి. ప్రస్తుతం నాకు మొదటి నుంచి క్లాసికల్ అంటే చాలా ఇంట్రెస్ట్. సంగీతమైన, కూచిపూడి డ్యాన్స్ అన్న చాలా ఇంట్రెస్ట్. నాకు ఈ డ్యాన్స్ ఇంట్రెస్ట్ తోటే ఒంగోలులో ఎక్కడ నేర్చుకున్నా నాకు అంత అనిపించుకుని నేను కూచిపూడి గ్రామం వెళ్ళున్నాను. అక్కడ కూచిపూడి గ్రామంలో వేదాంత రామలింగ శాస్త్రి గారి దగ్గర నేను శిక్షణ తీసుకుంటున్న టైంలో నాకు మా గురువుగారు శివకుమారి మేడం గారు అక్కడ ఎంఏ కోర్స్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ నాకు మేడం పరిచయం ఒంగోలు అని తెలిసాక ప్రిన్సిపల్ సార్ గారు పర్మిషన్ తీసుకొని నేను ఒంగోలు మేడం దగ్గర గత 11 సంవత్సరాల నుంచి మేడం దగ్గర శిక్షణ తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మేడం దగ్గర నేను చేస్తూ సర్టిఫికేట్, డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేస్తున్నాను సార్. ప్రజెంట్ నాకు ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండి ఇంకా నాకు వచ్చిన విద్య చిన్నపిల్లలకు కూడా చెప్పాలని మా మేడం కిందే నేను అసిస్టెంట్గా చేస్తూ పిల్లలందరికీ డ్యాన్స్ నేర్పిస్తూ ఉన్నాను సార్. ప్రదర్శనలు చేశారు మీరు? నేను 600 ప్రోగ్రామ్స్తో చేస్తున్నాను సార్. మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎక్కడి నుంచి, ఎవరి నుంచి వచ్చాయి? బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే నాకంటే ముందు మా మేడం దగ్గర నాకు ఆ విద్య నేర్చుకునే ముందు నేను సాటిస్ఫై అవుతున్నాను కాబట్టి నాకు నేనే ఎక్కువ ఆనందపడుతుంటా. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఎట్లా ఉన్నది? నాకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే మేడం గారి గురువు గారి దగ్గర నేను ఒకసారి ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే అప్పుడు మేడం దగ్గర చేశాను. మేడం వాళ్ళ గురువు గారు గుంటూరులో చేస్తున్నప్పుడు సార్ మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు. గుంటూరులో కాజా వెంకట సుబ్రహ్మణ్యం మాస్టర్ గారు మా గురువు గారు అండి, ఆయన నాకు మంచి అప్లాజ్ ఇచ్చారు. దానివల్ల నాకు చాలా ఆనందం అనిపించింది సార్. భవిష్యత్తులో నువ్వేం కావాలనుకుంటున్నావు? నేను ఈ డ్యాన్స్ ఫీల్డ్లోనే దిగుతున్నాను సార్. నాకు దీంట్లో ఉండాలనుకుంటున్నారా? నాకు వచ్చిన దాంట్లో నేను ప్రయత్నం చేస్తాను పిల్లల్ని తయారు చేయడానికి. నేను కేంద్ర విద్యాలయంలో ఇప్పుడు ప్రస్తుతం 12th క్లాస్ చదువుతున్నాను. ఫస్ట్ యాక్చువల్లీ అయితే పార్టిసిపేట్ చేద్దాం అనుకోలేదు, కానీ మా స్కూల్లో టీచరు నువ్వు చేయాలి, నువ్వు చేస్తే నేషనల్స్ వరకు వెళ్ళగలవు, నువ్వు ఒక్కదానివే వెళ్ళగలవు అని చెప్పేసరికి ఇంకా ప్రిన్సిపల్ని అడిగి రిక్వెస్ట్ చేసి 12th ఎగ్జామ్స్ బాగా రాస్తానని చెప్పి ఇంకా వెళ్ళాను. దాని తర్వాత క్లస్టర్స్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది. ఫుల్ నెల్లూరు తరపు నుంచి హైదరాబాద్ రీజన్లో పార్టిసిపేట్ చేశాను. హైదరాబాద్ రీజన్లో కూడా ఫస్ట్ వచ్చి నేషనల్స్కి వెళ్ళాను. ఇదంతా దీంట్లో సాంగ్ సెలెక్షన్, కాంపిటీషన్కి సాంగ్ సెలెక్షన్ అదంతా మేడం వల్లే జరిగింది.
మేడం దగ్గర గైడెన్స్ తీసుకొని అంత మేడం హెల్ప్ చేయడం వల్లే నేషనల్స్ వరకు వెళ్ళాను. చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను మా స్కూల్ టీచర్స్కి, సపోర్ట్ చేసిన అందరు టీచర్స్కి, మెయిన్గా ప్రిన్సిపల్కి, మా పేరెంట్స్కి, అలాగే ముఖ్యంగా మా డాన్స్ మేడంకి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. నేను ఈ డ్యాన్స్ని గత 5 ఇయర్స్గా నేర్చుకుంటున్నాను మేడం గారి దగ్గర. నాకు ఫస్ట్లో ఇంట్రెస్ట్ ఉండేది కాదు, డ్యాన్స్లో అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. మమ్మీ ఫోర్స్ చేయడం వల్ల జాయిన్ అయ్యాను ఇక్కడ. తర్వాత మేడం గారి వల్ల నేర్చుకుంటూ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా ప్రోగ్రామ్స్ చేయాలి, ఇంకా అందరూ అప్రిషియేట్ చేస్తుంటే నువ్వు డ్యాన్స్ బాగా చేస్తున్నావు అని స్కూల్లో కానీ మేడం గారు కానీ ఎప్పుడన్నా అప్రిషియేట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. స్టార్టింగ్లో అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు నేను. అంటే ఒక 100 వరకు ఇచ్చాను. నా పేరు శిరీష. మా పాప మనశ్వి గత 5 సంవత్సరాలుగా ఇక్కడ డ్యాన్స్ అకాడమీలో నేర్పిస్తున్నాం, నల్లిని కూచిపూడి దాంట్లో. మేడం గారి వల్లే తను చాలా ఫస్ట్లో స్లోగా ఉండేది, తర్వాత చాలా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ సాంగ్స్లోకి వచ్చింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ తీర్మానం అయిపోయి సాంగ్స్ చేస్తుంది. సో ది హోల్ క్రెడిట్ గోస్ టు ద నల్లిపూలి కూచిపూడి నికేతన్ అండ్ శివకుమారి మేడం. క్లాసికల్ డ్యాన్స్ యాక్చువల్గా ఫస్ట్ నుంచి మాకు ఇంట్రెస్ట్ ఉండింది. క్లాసికల్ డ్యాన్స్ గురించి ఒక అవేర్నెస్ మాకు ఉండింది. మేము నేర్చుకోలేకపోయాం, మా పిల్లలకి నేర్పిద్దామన్న ఇంట్రెస్ట్తో మేము స్టార్ట్ చేసాం. పాపకి 6 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాము. ఇక్కడికి వచ్చినాక చాలా డెవలప్ అయింది మేడం. శివకుమార్ మన దగ్గరుండి స్ట్రిక్ట్గా చాలా బాగా నేర్పించారు మా పాపకి. కూచిపూడి అనే కళ ఇప్పుడు ప్రజల్లో ఎవరికి అంత అవేర్నెస్ లేకుండా పోయింది. లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి మళ్ళీ కొంచెం డెవలప్ అవుతూ వస్తుంది. సో ఇలాంటి యాక్టివిటీ ఉండడం వల్ల ఈ పిల్లలకి ఏంటంటే కో కరికులర్ యాక్టివిటీస్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి మనకి మానసికంగా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటారు. ఇప్పుడున్న వాళ్ళ స్ట్రెస్కి ఐఐటీలని, జేఈ మెయిన్స్ అని 6th క్లాస్ నుంచే వాళ్ళకి 10th క్లాస్ వరకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. నేను ఇక్కడ మా అమ్మాయిని 4th క్లాస్ చదివేటప్పుడు ఈ నళిని ప్రియ కూచిపూడి నృత్యనికేతన్ అకాడమీలో చేర్పించాను. అప్పుడు మాకు కూడా ఏమీ తెలియదు. మేడం చెప్పేటప్పటికి మేము కూడా మా పిల్లలతో పాటు నేను కూడా అన్నీ నేర్చుకున్నాను. మేకప్ చేయడం, కాస్ట్యూమ్ మార్చడం, అవన్నీ నేను కూడా నేర్చుకున్నాను. బాగానే ఉంది మేడం. అంటే ప్రదర్శన బట్టి మీరు దాన్ని తయారు చేయాలి కదా మేడం, దానికోసం మీరు ఎలాంటి హార్డ్ వర్క్ అంటే మేడం చెప్తూ ఉంటారు, ఈ సీన్లో ఇట్లా రావాలి, అట్లా రావాలి అని చెప్తూ ఉంటారు. దాని ప్రకారం మేము మా ఐడియా కొంచెం పెట్టుకొని మేడం చెప్పినట్టు కొంచెం మారుస్తూ ఉంటాం. అంటే మేకప్ చేసినప్పుడు దానికి ముందు ఎలా ఉంటారు పిల్లలు మ్యాచింగ్, అంటే రెండు తేడా ఉంటుంది కదా? తేడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. మేకప్ చేస్తే ఎట్లా పిల్లలు బాగానే ఉంటారుగా. అంటే నేర్పించడం, చేయడం ప్రదర్శన ఒకటి, తర్వాత మేకప్ ఇంకొకటి, అంటే చాలా కీలకమైన రోజు. మీరు దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చేసేదానికి. దీనికోసం మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తున్నారు పిల్లల్ని తయారు చేయడంలో? రెడీ చేయడానికి ఒక్కొక్కరికి ఖచ్చితంగా మేకప్ చేయడానికి 1/2 అవర్ పడుతుంది. ఒక బ్యాలెన్ తీసుకుంటే 2 అవర్స్ 3 అవర్స్ మేకప్ పడుతుంది. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.